హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి హౌస్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు దీంట్లో చెప్పబోతున్నాను. చూడండి, హౌసు ఇది ఎక్కడ ఏంటి అనేది కూడా దీంట్లో మీకు మెన్షన్ చేయబోతున్నాను. ఎన్ని సెంట్లు, రేట్ ఎంత అనేది కూడా మీకు మెన్షన్ చేయబోతున్నాను. నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ షేర్ వల్ల నాకు ఇంకో 10 మంది కస్టమర్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అన్నదైతే మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్నాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? వినండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉంది, గాంధీనగర్ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్? గాంధీనగర్ ఏరియా, భీమవరం మున్సిపాలిటీ. ఇదిగో ఇదే మనకి పడమర ఫేసింగు. ఇది 2 సెంట్లు పొడుగు గదులు ఉన్నది చెప్తున్నాను కదా, పొడుగు గదులు. ఈ పొడుగు గదులు ఉన్న ఈ డబల్ స్టేర్ బిల్డింగ్, అంటే డబల్ స్టేర్ కాదు, పైన రేక్ షెడ్, కింద సింగిల్ స్టేరు, పైన రేక్ షెడ్ వేశారు. ఇది మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది. అయితే ఫ్రెండ్స్, దీనికి ప్లాన్ అయితే లేదు, ప్లాన్ లేదు. 2 సెంట్లు. ఓకేనా ఫ్రెండ్స్? పొడుగు గదులు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది సైడ్ నుంచి చూపిస్తున్నాను. పైన ఏమో మీకు రేక్ షెడ్ అది. ఓకేనా? ఇది లోపల తీత్తకైతే లేదు, అంటే జనాలు లేరు, అందుకే నేను లోపలైతే గదులు తీయలేదు, ఉన్నది చెప్పేస్తున్నా. పొడుగు గదులు. ఇది అంతా సిమెంట్ రోడ్డుగా ఆనుకుని మనకి గాంధీనగర్ ఏరియాలో మంచి ఏరియాలో ఉంది. అయితే దీనికి ప్లాన్ అయితే లేదు. పేసింగ్ అయితే పడమర పేసింగు. వీళ్ళ పడమర పేసింగ్ అయితే మీకు చెప్పడం 45 చెప్తున్నారు. కూర్చుని అయితే మనం మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే ప్రైవేట్ బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది, గవర్నమెంట్ బ్యాంక్ అయితే లోన్ అవ్వదు, ఎందుకంటే ప్లాన్ లేదు కాబట్టి. మీకు ఉన్న విషయం నేను చెప్పేస్తున్నాను, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఈ బిల్డింగ్ కనుక ఒకవేళ నచ్చితే ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ కనుక నచ్చితే మీకు టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయిని పెట్టండి, కాల్ చేయండి, నేను మీకు సమాధానం అయితే ఇస్తాను. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపు మీకు సమాధానం ఇస్తాను. మళ్ళీ 6 దాటింది అయితే నేను ఫోన్ కాల్స్ ఎత్తటాకుండదు, ఎందుకంటే నేను వేరే డ్యూటీ చేసుకుంటాను. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇలాగ బిల్డింగ్ చూపించినందుకు గాను నేను 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్. ఒకవేళ మీకు నచ్చి కొనుక్కుంటే 2% కమిషన్ అయితే తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు. ఈ ఒక్క బిల్డింగ్ చూపించండి ఫ్రెండ్స్, 500 తీసుకుని ఈ ఒక్క బిల్డింగ్ చూపిస్తాను అనుకోకండి. నా దగ్గర ఉన్న ఒక 4-5 బిల్డింగ్లు ఉంటే నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఒకవేళ 4 బిల్డింగ్లు ఏ బిల్డింగ్ నచ్చినా మేము 2% కమిషన్ అయితే తీసుకుంటాము. పెట్రోల్ ఛార్జ్ కామన్గా 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాము. కానీ మంచి బిల్డింగ్ ఫ్రెండ్స్, కాపుల్ ఏరియా కూడా మంచి బాగుంటుంది. ఏరియా వెల్ విషెడ్ ఏరియా కూడా నెంబర్ 1. మంచి సిమెంట్ రోడ్డు ఆనుకుని ఉంది, డబల్ స్టేరు, పైన అయితే రేక్ షెడ్, కింద పొడుగు పోర్షన్లో మనకి 45 లక్షలు చెప్తున్నారు. కూర్చుని నెగోషియేషన్ చేసుకోవచ్చు. అలాగని 45 లక్షలు మనం ఇవ్వగలదు, మాట్లాడుకోవచ్చు. ముందే చెప్తున్నాను, బిల్డింగ్కి అయితే ప్లాన్ లేదు. ప్రైవేట్ బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది, గవర్నమెంట్ బ్యాంక్ అయితే లోన్ అవ్వదు. కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే నేను టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాబట్టి నా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు సమాధానం చెప్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి బిల్డింగ్లు, ఒక ప్లాన్ లేని బిల్డింగులు, ప్లాన్ ఉన్న బిల్డింగులు, ఇలాంటి సైట్లు మంచి మీ అందరి కోసం నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీకు చెప్తున్నాను, 1-10 చెప్తున్నాను అనుకోకండి. చాలామంది కొనుక్కుని మోసపోతున్నారు. రీసెంట్గానే నా కొన్ని పార్టీలు కొనుక్కుని నా దగ్గర కాకుండా వేరే ద్వారా కొనుక్కుని మోసపోయాయి. అలా మోసపోవద్దని మీకు 1-10 చెప్తున్నాను. నేను జెన్యూన్గా చెప్తున్నాను, మాయ మాటలు అయితే చెప్పను, ఉన్నది వాస్తవంగా చెప్తాను. ఆ వాస్తవం బట్టి నచ్చితేనే మీరు రండి నా దగ్గరికి, కొనుక్కోండి. కానీ మోసపోవద్దు ఫ్రెండ్స్, ఇలా చాలామంది మోసపోతున్నారు. మీ అందరి కోసమే కదా నేను వీడియోలు చేసి పెడుతుంది ఫ్రెండ్స్. నేను మంచి పెడుతున్నాను, సందుల్లో కూడా పెడుతున్నాను. ఏంటంటే అప్పుడప్పుడు అది నచ్చింది, బాగుండదు, వెళ్తుంది అనుకుంటే నేను సందులో వీడియో తీసి పెడుతున్నాను. కాబట్టి మీకు రీసెంట్గా నేను
ఒకరు కొనిపెట్టాను సందులోది, బ్యాంక్ కాలనీలో, భీమవరం బ్యాంక్ కాలనీలో సందులోది, మెయిన్ రోడ్డుకి అతి సమీపంలో. మీకు 2 సెంట్లలో సింగిల్ స్టేరు 45 లక్షలకు కొనిపెట్టాను. ఆ రీమాల్ కొద్దిగా పెట్టుబడి పెట్టుకుని ఒక 2-3 lakhs పెట్టుబడి పెట్టుకుని దాన్ని రీమాల్ చేసుకున్నారు. ఈరోజు గృహప్రవేశం. ఇలా మంచి అయితే నేను కొనిపెడుతున్నాను. వాళ్ళు కూడా సంతోషించారు. నేను భోజనానికి ఇన్వైట్ చేశారు, వెళ్ళి భోజనం చేసి వచ్చాను. కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరి కోసం చెప్తున్నాను, మంచి సైట్లు ₹1 ఎక్కువైనా ఫ్రెండ్స్ కొనుక్కోండి. నాకు రూపాయి తక్కువ వస్తుంది కదా అని ఎదుగుకుని కొనుక్కుంటానంటారా, కొనుక్కోండి. నా అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ ఇష్టం, అది మీరు పెట్టుకునే అమౌంట్, మీ డబ్బులు, మీరు అక్కడ కొనుక్కోవచ్చు. కానీ మోసపోకండి. రీసెంట్గా నాకు హైదరాబాద్ నుంచి ఒక అతను వచ్చి నాకు బిల్డింగ్లు కావాలని చూపిస్తే, వాళ్ళు బిల్డింగ్ వద్దు సైట్లు కావాలని వాళ్ళు బయట చూసి ఎక్కడో కొనుక్కున్నారంట. ఆ సైట్ నాకు చాలా తక్కువగా వచ్చింది, కానీ వాళ్ళు ఎక్కువ పెట్టి కొనుక్కొని నాకు అనవసరం. నేను మంచి బిల్డింగ్లు చూపిస్తే వద్దనుకున్నారు. నాకేం ప్రాబ్లం లేదు, నా బిల్డింగ్ నాకు వెళ్ళిపోతాయి. నేను చూపించిన ప్రతి బిల్డింగ్ కూడా ఈరోజు చాలామంది నచ్చి కొనుక్కుంటున్నారు. అలా మీ అందరి కోసమే మంచి తీస్తుంటే ఫ్రెండ్స్ కొంతమంది ఎందుకో మాయ మాటలకు పడిపోతున్నారు. పడిపోయిన వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. కాబట్టి అలా పడొద్దనేదే నా మనవి. దయచేసి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోండి. ఏదైతే మనకి రేపు అనే రోజు అమ్మితే రూపాయి వస్తుందో తెలుసుకోండి. అంతేగాని మాయ మాటలు పడిపోవద్దు. అదైతే నేను చెప్తున్నాను. నా దగ్గర సైట్లో ఉన్నాయి, బిల్డింగ్లో ఉన్నాయి. నేను పెట్టిన సైట్ 1-2-3 సార్లు ఎందుకు పెడతానంటే అక్కడ నేను అమ్ముతున్నాను కాబట్టి అవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్ మీరు సొంతంగా డబ్బులు పెట్టి కష్టపడి రూపాయి కూడబెట్టుకుని మీరు కూడబెట్టుకున్నట్లు డబ్బులతో ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ కొనుక్కుంటున్నారు. రేపు అనే రోజు అది మీకు అవసరం వస్తే దాన్ని రేపు సేల్ చేసుకుంటే కనీసం రూపాయికి పావులైనా లాభం రావాలి. అలాంటివే మీరు చూసుకోండి. నా దగ్గర అయితే ₹1 ఎక్కువే ఉంటాయి, నా దగ్గర తక్కువైతే ఉండవు. ఎందుకంటే తక్కువైతే నేను చూపించిన కొనరు ఎందుకు. కాబట్టి నేను ₹1 ఎక్కువయ్యి మంచిగా చూపిస్తాను. అలా మంచి చూపించిన వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సంతోషంగా ఉంటున్నాను. ఈరోజు కూడా ఒక బిల్డింగ్ కొనిపెట్టాను, వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళొచ్చాను. అలాగా మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నేను బిల్డింగ్ కొనిపెట్టిన వాళ్ళు దగ్గరలో కొనిపెట్టాను. 45 లక్షలు రిజిస్ట్రేషన్తో, నా కమిషన్ రిజిస్ట్రేషన్తో కలిపి 49 లక్షలు అయింది. వాళ్ళ భోజనాలు 2 సెంట్లు సందులో. కానీ చాలా బాగుంది. వాళ్ళు రీమాల్ కొద్దిగా పెట్టుబడి పెట్టుకున్నారు. ఇలా పెట్టుబడి పెట్టుకున్న బిల్డింగ్లు కూడా నా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. అది పెట్టుబడి పెట్టుకున్న బిల్డింగ్లు కూడా నా దగ్గర ఉంటాయి. కొత్త బిల్డింగ్లు ఉంటాయి, పాత బిల్డింగ్లు ఉంటాయి, పెట్టుబడి పెట్టుకోవాల్సిన బిల్డింగ్లు కూడా ఉంటాయి. మీకు ఒకవేళ నచ్చితే కనుక ఫ్రెండ్స్ నన్ను కాంటాక్ట్ చేయండి. నా టైటిల్ అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నా వాట్సాప్లో నాకు హాయిని పెట్టండి. మంచి వదులుకోకండి ఫ్రెండ్స్. భీమవరంలో ఈరోజు ₹10 లాభం వస్తుంది. మంచి సైట్లు అయినా సరే, మంచి బిల్డింగ్లైనా ఉన్నాయి, కొనుక్కోండి. అది సందు మంచిదైతే సందులోనే కొనుక్కోండి. ఏరియా బాగోకపోతే మీరు కొనవద్దు. నేనే చెప్పేస్తున్నాను. నేనే కొన్నిట్లు చెప్తానండి, కొనుక్కోకండి, పలానా దుకాణం వద్దు, మీకు రేపు అన్న రోజు అమ్మితే డబ్బులు రావు అని నేను మొహమాటమే చెప్పేస్తాను పార్టీలకి. కాబట్టి మీ అందరి కోసం మంచి తీసుకొస్తున్నాను. ఒకవేళ నచ్చితే నన్ను మాట్లాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మీ దగ్గర సైట్లో ఉన్న బిల్డింగ్లోనే నేను వీడియో తీసుకుంటాను. వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. పెట్టినందుకు గాను ₹500 తీసుకుంటాను. యూట్యూబ్లో పెట్టినందుకు. అమ్మితే కనుక 2% కమిషన్ తీసుకుంటాను. అది కూడా అగ్రిమెంట్ అప్పుడు సగం, రిజిస్ట్రేషన్ అప్పుడు మిగతా సగం తీసుకుంటాను. అలాగే నేను కొనుక్కున్న వాళ్ళ దగ్గర కూడా అంతే. అగ్రిమెంట్ అప్పుడు నేను సగం తీసుకుంటాను, రిజిస్ట్రేషన్ అప్పుడు సగం తీసుకుంటాను. రిజిస్ట్రేషన్ అప్పుడు మొత్తం తీసేసుకుంటాను, అగ్రిమెంట్ అప్పుడు సగం, రిజిస్ట్రేషన్ అప్పుడు పూర్తిగా తీసేసుకుంటాను ఫ్రెండ్స్. అది నేను నీట్గా చేస్తున్నాను, నిజాయితీగా మంచి కొనిపెడుతున్నాను. అలా కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. కొనుక్కుందాము, నా దగ్గర కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. చూసి వెళ్ళిపోయే వాళ్ళైతే నాకు అసలు వద్దు. ముందే చెప్పాను, చూసి వెళ్ళిపోయే వాళ్ళైతే నా దగ్గర రావద్దు. అలాంటి వాళ్ళ దగ్గర నేనైతే ఎక్కువ ఛార్జ్ తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.